మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని తెలుస్తోంది. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. నిన్న రాత్రి 11:22 సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రైట్, మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రాత్రి 11:22 జరిగినటువంటి దృశ్యాలని మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను అయితే మాత్రం మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ని అయితే మాత్రం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసుల ఉగ్రకుట్ను భగ్నం చేసిన తర్వాత అక్కడ నుంచి సేకరించిన పేలుడు పదార్థాలను నౌగావ్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో ఉంచారు. భారీ ఎత్తున ఉన్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా పేలుడు జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే అర్ధరాత్రి నిన్న శ్రీనగర్ సంబంధించినటువంటి నౌగామా పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉండేటటువంటి ఆర్మీ అనుకోవచ్చు, నౌగామా పోలీస్ స్టేషన్ కి పరిధిలో ఉన్నటువంటి నివసించేటటువంటి వాళ్ళు ఒక భారీ శబ్దంతో దద్దరిల్లినటువంటి ప్రదేశము. అసలు ఏమైంది అన్నటువంటి ఆలోచనలో ఉండేంత లోపల అరుపులు కేకలతో మారుమోగినటువంటి ప్రాంతం. నౌగామా పోలీస్ స్టేషన్ లో రాత్రి 2900 అమోనియా నైట్రేట్ కి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలతో మొత్తం పోలీస్ స్టేషన్, తర్వాత చుట్టూ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఆ ప్రాంతానికి శ్రీనగర్ నౌగామా ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి విలేజ్, అక్కడ తహసీల్దారు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ కేసు పూర్వపరాలకు మనకు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించినది లింక్. ఈ ఘటనలో భాగంగానే అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా అక్కడ అమోనియా నిల్వలు, తర్వాత చాలా మందితో కనెక్టివిటీ ఉన్నటువంటి సమయంలో శ్రీనగర్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఫరీదాబాద్ లో ఏదైతే విశ్వవిద్యాలయంలో అమోనియా నైట్రేట్ కి సంబంధించిన నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని తర్వాత అక్కడ కొన్ని ప్రాంతాల్లో దొరికినటువంటి వాటిని అక్కడ నౌగామా పోలీస్ స్టేషన్ లో నిల్వ ఉంచడము, ఆ ప్రాంగణంలో నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా రాత్రి 11:20 నుంచి 11:45 మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా ఆ సమయంలో అంటే దానికి సంబంధించినటువంటి శాంపుల్స్ ని కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా దానిపై కొంత సమాచారాన్ని తీసుకునే విధంగా కూడా అక్కడ చర్చించేటటువంటి అంశం అనుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది అని ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. ఒక్కసారిగా అంటే అక్కడ ఆ సమయంలో డ్యూటీలో ఉండేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ కి చేస్తున్నటువంటి నిపుణులు అనుకోవచ్చు, చాలా మంది ఇప్పటి వరకు కూడా 8 మంది మరణించారు. దాదాపు మరొకరు 5 మంది పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. 27 మందికి పైగా కూడా గాయపడ్డారు అన్నటువంటిది సమాచారము. వీరందరినీ కూడా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా భారత సైన్యానికి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ కు తరలించడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వెంటనే హుటాహుటిన
నవగామ పోలీస్ స్టేషన్ కి ఉన్నతాధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అసలు ఇంత భారీ శబ్దంతో ఒక్కసారిగా అర్ధరాత్రి సంఘటన జరగడంతో ఉలిక్కి పడినటువంటి దద్దరిల్లినట్టు భారీ శబ్దం అంటే 2900 కేజీల ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలోనే తర్వాత దీనితో పాటు కూడా అక్కడ మరికొన్ని దీనికి సంబంధించిన ఈ నిల్వలే కాకుండా దాదాపు నిన్న మొన్నట కూడా అక్కడ దాదాపు 2 రోజుల నుంచి కూడా ఏసీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేసి చాలా మంది ఇళ్లలో ఉన్నటువంటి వాటిని కూడా పోలీసులు వాటిని సెర్చ్ చేసినటువంటి సందర్భం, వారి ఇళ్లలో దొరికినటువంటి వస్తువులను కూడా తీసుకుని వచ్చి నవగామ పోలీస్ స్టేషన్ కి ఆవరణలో పెట్టడంతో ఒక్కసారిగా రాత్రి ఏదైతే వాటిని గురించి శాంపుల్స్ అంతా కూడా తీసి చెక్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా కూడా కొంత ప్రకటించాల్సి ఉంది. అయితే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఒకవైపు, బట్ ఏదైతే ఈ అంటే ఒక భారీ పేరుడు వచ్చేటటువంటి వస్తువులను ఆవరణలో ఉంచడము, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి క్రమములోనే ఈ భారీ పేలుడు సంభవించింది. అంటే ఇక్కడ అంటే ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు, అంటే ఎంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఇందులో గాయపడ్డారు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతూ ఉంది. అధికారికంగా ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్. కానీ ఈ ప్రాంతంలో సంబంధించినటువంటి ఒక్కసారిగా భారీ పేలుడుతో అటు ప్రభుత్వ ఆసుపత్రి అనుకోవచ్చు, భారత సైన్యానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏదైతే బేస్ క్యాంప్ అంతా కూడా మొత్తము ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. అయితే ఇక్కడ ఈ పేలుడుతో కొన్ని ప్రాంతాలు అంతా కూడా ఆ రోడ్స్ అంటే ఏదైతే నవగామ పోలీస్ స్టేషన్ కి చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న గ్రామాలు, అంటే అక్కడ మనకు ఇక్కడ అనంతనాగ్ ఈ ప్లేస్ అంతా కూడా పుల్వామా ఈ ప్లేస్ అంతా కూడా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆర్మీ ఫోర్స్ రాత్రి కూడా ఆక్యుపై చేస్తున్నది. ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో రాకుండా వాటిని కూడా మొత్తం సెక్యూరిటీని కూడా అలర్ట్ చేసినటువంటిది. కానీ ఇంత భారీ పేలుడుతో చాలా భారీ ప్రాణ నష్టం జరిగింది అన్నటువంటిది మాత్రము, ఇంకా అక్కడ ఉండేటటువంటి ప్రజలు మాత్రము రాత్రంతో కూడా ఆ భయానిక పరిస్థితుల్లో ఉన్నట్లు కూడా చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఐ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రవి, రైట్ కలా మనం చూస్తున్నాం, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. బాంబు నిర్వీర్యం చేసే క్రమంలో ఒక్కసారిగా ఆ పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం భవనం అంతా కూడా ధ్వంసం అయిందని అన్నట్లు మనకు తెలుస్తుంది. రాత్రి సరిగ్గా మీరు చెప్తున్నట్లు రాత్రి సరిగ్గా 11:22 ఈ పేలుడు సంభవించినప్పుడు మొత్తానికి అయితే మాత్రం దాదాపు 11:22 తెలిసి ఈ యొక్క పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే కళ చెప్పండి, అంటే ఒక్కసారి గనక బాంబు అంటే పేలుడు పదార్థాలని నిర్వీర్యం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి అంటే ఇది ఊహించలేదనుకోవచ్చా, ఇంకా క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, ఇంకా ఉన్నతాధికారులు దీని మీద ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా అంటే అక్కడికి వచ్చి కళ? ఖచ్చితంగా రవి, ఏదైతే నవగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో 2900 కేజీలకు సంబంధించినటువంటి అమోనియా నైట్రేట్ నిల్వ ఉంచడము, అక్కడ ఏదైతే పరిశోధన చేసిన ఒక చిన్న అంటే శాంపుల్స్ తీసుకుని పరిశోధన చేసేటటువంటి క్రమములోనే ఈ పేలుడు ఇది జరిగినటువంటి అంశము. అయితే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇక్కడ కొంత తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది మాత్రం తెలుస్తుంది. అయితే ఈ మనం అమోనియా నైట్రేట్ అన్నది కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటిది. పోలీస్ స్టేషన్ లో ఈ పదార్థాలను ఉంచి ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా ఒక నార్మల్ ప్రజలు నివసించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రాత్రి జరిగినటువంటి సంఘటన ఇంత భారీ నష్టం జరిగింది. అయితే ఇలాంటి రేలుకు సంబంధించినటువంటి పదార్థాలను పోలీస్ స్టేషన్ లో ఉంచడము కరెక్టేనా అన్నది మొదటి ప్రశ్న. అలాంటి ఏదైతే మనకు ఒక బ్లాస్టింగ్ కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంటే అక్కడ ఉంచడం అన్నది కాకుండా వేరే ఒక సేఫ్టీ ప్లేస్ లో ఉంచి వాటితో పరిశోధనలు చేసి ఉంటే ఇంత భారీ నష్టం జరిగేది కాదు.
కానీ రాత్రి జరిగినటువంటి ఏదైతే భారీ నష్టం ఒక ప్రజలు నివసించేటటువంటి గ్రామం మధ్య ఇలాంటి వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కొంత వాటిని భద్రపరిచే విషయంలో అనుకోవచ్చు, వాటిని ఏదైతే కొన్ని అక్కడ అంటే అమ్మోనియానికి సంబంధించినటువంటి శాంపుల్స్ తీసుకొని వాటిని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ప్రక్రియ అనుకోవచ్చు. కానీ కొంత జాగ్రత్తగా ఇది చేసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ ప్రజల మధ్య ఉండి ఈ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి శాంపుల్స్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక దూరంగా ప్రజలకు దూరంగా ఒక సేఫ్ ప్లేస్ లో అంటే ఒక మైదానం లాంటి ప్లేస్ లో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే కన్నా ఇలాంటి పోలీసులు చాలా మంది ఘటనలో మరణించారు అన్నటువంటిది మాత్రం సమాచారము. కానీ ముఖ్యంగా పోలీసులు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధికారులు ఇందులో ఉన్నారు. ఇంకా వారికి పూర్తి డాటా కూడా రావాల్సింది. కానీ కొన్ని అజాగ్రత్త వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ. దానికి జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్లో జరిగినటువంటి ఆ పేలుడు పదార్థాలని నిర్వీర్యం చేసే క్రమంలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం రాత్రి 11:20 అయితే మాత్రం ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి దీనిపై ఉన్నతాధికారులు స్పందించి దానిపై విచారణ జరిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.